నమస్తే, అస్సలాముఅలైకుం. మీ లలిత జ్యువెలరీ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ కు వస్తోంది. లలితాలోనే కొనాలని చెప్పడం లేదు, కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్ వే, ఆర్పీ రోడ్, సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2%, 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు, జగన్ ఇద్దరు ఆంధ్రాకి తరలి వచ్చి ఇక్కడే రాజకీయాలు చేసుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం నేటికి చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టడం లేదు. ఆయన కృష్ణా, గోదావరి నీళ్లు దొంగలించుకుపోతుంటే మేమే అడ్డుకొని తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపాడుతున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాటలే ఇందుకు తాజాగా నిదర్శనమని చెప్పొచ్చు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలలో 74% నీళ్లు ఏపీ వాడుకుంటుందని కేఆర్ఎంబీ ధృవీకరించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ వాటా నీళ్లను కూడా వాడుకోలేక చంద్రబాబు నాయుడు వాడుకుంటుంటే చేతులు ముడుచుకొని చూస్తున్నారని, ఆంధ్ర జలదోపిడిపై కాంగ్రెస్ మంత్రులు ఎవరూ మాట్లాడడం లేదని, అందరూ చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతున్నారని, అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 38% పైగా నీటిని వాడుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోము, నీళ్ల కోసం మరోసారి ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను వాడుకోలేక దిగువన ఆంధ్రకు విడిచిపెట్టేస్తుందని, ఆ నీటినే ఆంధ్ర వాడుకుంటుందని ఆయన మాటల్లో అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలో రహస్యంగా ప్రవేశించి అక్కడి నదులలో నుంచి నీళ్లను దొంగలించుకుపోతున్నారన్నట్లు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మనుగడకు తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకుంటే ఆంధ్రలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీ మనుగడ కోసం నిత్యం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టాలనుకోవడమే చాలా తప్పు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలతో సహా మరే ఇతర పార్టీలు చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేయవు. ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చేస్తుంటుంది. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకోకుండా తమ సొంత బలంతో తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ నెగ్గుకు రాకపోవడం వారి బలహీనతే కదా. తమ పార్టీ చాలా శక్తివంతమైందని కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత కూడా నేటికి బీఆర్ఎస్ పార్టీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేసుకోవాల్సి రావడం ఆ పార్టీ దౌర్భాగ్యమే కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుని ఈ విధంగా ఉపయోగించుకోవడం కూడా సిగ్గుచేటే. చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించాలనుకోవడం, ఆ పార్టీ నేతలు అవమానంగా భావించకపోవడం ఇంకా సిగ్గుచేటు. మరి దీని గురించి మీరేమంటారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్. మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో 1 కాదు, ఇంకా 2%, 3% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ.